ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనము. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బాధపడు వారి బాధనట తృణీకరించలేదట. ఈరోజు అలాంటి బాధ నీ జీవితంలో నువ్వు కలిగి ఉండి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో, నీకు ఒక శుభవార్త ఏమిటో తెలుసా? దేవుడు నీ బాధను తృణీకరించలేదట. ఆయన నీ బాధను అర్థం చేసుకొని ఆయన తన చేతుల్లోనికి నిన్ను తీసుకున్నాడట. మనుషుల దగ్గర మనం బాధపడినప్పుడు బహుశా మన ముందు ఓదార్చినట్లు నటించవచ్చు, మన వెనకాల అనేక మాటలు మాట్లాడొచ్చు. కానీ దేవునికి మాత్రం నీ బాధను ఎలా వెల్లడిపరిచినా ఆయన విని ఆ బాధను తన చేతులకు తీసుకుంటాడట. ఆయన నీకు విడుదల దయచేయబోతూ ఉన్నాడు. ఆ కింద మాటలో చూస్తే దానిని చూచి ఆయన అసహ్యింపబడలేదట. బహుశా నీ జీవితంలో ఎంత దిగజారినటువంటి పరిస్థితి నీకు ఎదురైనా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయి ఉన్నా సరే, దేవుడు ఎప్పుడూ కూడా అది చూసి నీ యందు అసహ్యపడలేదట. మనము పాపము చేసినా సరే, పాపపు వస్త్రము మన మీద ఉన్నా సరే, ఆయన మనలను హత్తుకున్నాడండి. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నటువంటి గొప్ప మాట ఏమిటో తెలుసా? అందరి చేత తృణీకరింపబడి, అందరి చేత అసహ్యింపబడి, కానీ దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రం నిన్ను కావాలని అనుకుంటూ ఉన్నాడు. పడిపోయినటువంటి నిన్ను మరలా బాగుపరచాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. రాగలవా దేవుని దగ్గరికి? నీ ప్రతి విధమైనటువంటి పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని, ఇదిగో ఈరోజే నిన్ను విడిచిపెట్టి నీ యందు ఫలించడివి జీవితాన్ని నిన్ను జీవిస్తానని ఒక తీర్మానము కలిగి రాగలవా? అదే సిద్ధపాటు నీలో ఉంటే తిరుగు దేవుడు నిన్ను బాగు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అతనికి తన ముఖమునట దాచలేదట. దేవుడు ఎప్పుడు కూడా తన ముఖాన్ని దాచలేదట. నీ ప్రార్థన ప్రతిసారి దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ప్రతిసారి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఇబ్బందుల పాలు అయినప్పుడు కానీ, నువ్వు గాయపరచబడినప్పుడు కానీ, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు కానీ తన ముఖము ఎప్పుడు కూడా దాచలేదట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతమైనటువంటి వాగ్దానము దేవుడు నీ కొరకు సిద్ధపరిచారు ఈ దినము. ఆయన ఎంత మాత్రము నీకు దూరముగా లేడట. నువ్వు ఎక్కడ నుండి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఉండి ఈ వాగ్దానాన్ని ఆలకిస్తూ ఉన్నావో, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రతీది కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు చూడండి, వాడాయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించను అని రాయబడి ఉంది. నిజముగా దేవుడు నీ మొర ఆలకిస్తున్నాడు ఈ దినం. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు ఈ దినాన. ఏ విషయంలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో, ఇదిగో దేవుడు నాకు ఈ దినాన సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడని నమ్మాలి. ఇదిగో ఈ దినాన నాకు ఒక గొప్ప జవాబు ఇవ్వబోతున్నాడని నమ్మాలి. ఈరోజు నా దేవుడు నాకు గొప్ప విడుదల దయచేస్తున్నాడని నమ్మాలి. ఎప్పుడైతే విశ్వాసముతో ఈ మాటలు పలుకుతావో, నిశ్చయముగా గొప్ప కార్యములు నా ప్రభు నీ జీవితంలో దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ దినాన మా కొరకు ఏర్పాటు చేసిన ఈ వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు ఆలకిస్తున్నారో, ఈ ప్రార్థనలు ఏకూపిస్తున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన ద్వారా అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.